ఇక్కడ మీరేడుస్తున్నారు. కెమెరా ముందు లేకపోయినా గానీ, పక్కనున్న మీ మిసెస్ కూడా ఇందాకడ నుంచి అలా కళ్ళల్లో నీరు కారుతూనే, కారుతూనే, కారుతూనే ఉంది. అంటే మనసులో ఇంత స్థాయి ఇప్పుడు మీకొక హోదా వచ్చినప్పటికీ గూడా ఆహ్, మనసులో మాత్రం అగ్నిగుండాలనేవి అలా కదులుతూ ఉన్నాయి కదా! అణుచుకుంటా. నా అగ్నిగుండాన్ని అణుచుకుంటా అండి. ఈమె కోసం, నా పాప కోసం. హ్మ్. నా ఎదురు పడాలే. నేను నిజంగా చెప్తున్నా. నా పెద్ద కొడుకు గాని, నా చిన్న కొడుకు గాని. హ్మ్. ఒక్కటే గుద్ది చంపుతానమ్మా. ఎందుకొచ్చినావు? డబ్బు కోసమా? హ్మ్. కేవలం నీకు డబ్బే కావాలిగా. నువ్వు నాకు పుట్టాలి. నా ఇంటి ముంగటికి ఎందుకొచ్చినావు? అసలు హూ ఆర్ యూ? నువ్వెవడివి? ఏమన్నా సర్టిఫికేట్ ఉందా? వీనికే తండ్రి అని? నా తండ్రి ఇతనేనని? తల్లిదండ్రిని నేర్పించిన కొడుకెందుకమ్మా? నాకు చచ్చినట్టే లెక్క. ఓకే సార్. అంటే మిమ్మల్ని మీ పిల్లల గురించి అడిగి, మీ ఫ్యామిలీ గురించి అడిగి ఇప్పటికే చాలా ఏడిపించాను. సో, బ్యాక్ టు మూవీ. ఓకే. పాటతో మీరు ఫేమస్ అయ్యారు. దీన్ని పక్కన పెడితే ఏదో మీకు సినిమాలో యాక్చువల్‌గా అసలు అంటే ఎలాంటి పాత్ర కోసం మిమ్మల్ని అడిగారు? మీరు ఏ పాత్ర మిస్ అయ్యారు ఈ సినిమాలో? ఇదే డాన్స్. ఇదే ఈ పాట నేను డాన్స్ చేయగలను. ఓహ్! మీరు డాన్స్ చేస్తారా? ఓకే. డాన్స్ చేయగలరైతే మీరు. ఇప్పుడు మరి మా కోసం చేసి చూపించొచ్చు. ఓ పాట పాడతా. పాడండి. వస్తనంటివి నాతో వస్తనంటివి, పోదమంటివి వెళ్ళిపోదమంటివి, ఏదో చెప్పి ఏదో చేసి చివరికి నన్ను ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోతివి, నీ గూటికి చేరిపోతివి, ఏ మెరగని ఎదలో ఏ మెరగని ఎదలో ఎన్నో ఆశల ఊసులు నేర్పి, ఏ మెరగనట్టు ఎగిరిపోతివి, నీ గూటికి చేరిపోతివి, మంచోని గనక మంచి మనిషిని గనక మనసున్న వాడినై మనసులో కోవెలగట్టి మనసార కొలిచిన మొగాడినమ్మా, నీ మొగడినమ్మా. ఈ పాట మీరే రాసారా? నా పాటే. మీ పాటే. అంటే ప్రతి వర్డ్‌లో కూడా ఏదో కనపడుతుందిక్కడ. ఫీలింగ్ ఉంటదమ్మా. ఖచ్చితంగా. అంటే నేను ఫస్ట్ మీరు పాట పాడతాను అంటే ఏదో సినిమా పాట పాడుతున్నారేమో అని చూస్తూ ఉన్నాను. కానీ అది సినిమా పాట కాదు. మీ పాట. మీ బాధలోంచి పుట్టుకొచ్చిన పాట, మీ ప్రేమలోంచి పుట్టుకొచ్చిన పాట. 2. హ్మ్. ఇప్పుడు పిల్లల కోసం సర్వస్వం చేసిన. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా చెయ్యెత్తి కొట్ల. హ్మ్. నా కొడుకే అని చెప్పని ప్రపంచంతోని కొట్లాడిన. అవురా చిన్న పిల్లాడు ఏదో తప్పు చేసిండు. తండ్రికి చెప్పాలి. వాడి మీద చెయ్యి ఎందుకేసినావు? హ్మ్. అంతే కదా! అని నేను ఎదురు తిరిగిన వాళ్ళ కోసం. కానీ వాళ్ళని బెదిరియలే, కొట్లే. పోనీ నా కొడుకే తప్పు చేసిండు. నేను కొడితే మళ్ళా వాడు పారిపోతే దొరకడు అని ఆ ఉద్దేశంతోని గమ్మునుకున్నా. కొట్టకే కొడుకులు కొరివై కూర్చున్నారా? పక్కా. అంతేనా? చిన్నప్పటి నుంచే కొట్టుంటే కొడుకులు ఈ విధంగా తిరగబడేవాళ్ళు కాదు అంటారా? మా దాంట్లో సామెత ఉన్నది. బేటీ రోటీ బేటా దలిందర్ అని. బేటీ రోటీ బేటా దలిందర్. ఓహ్! అందరు కొడుకులు ఒకేలా ఉంటారని మీరెలా చెప్తారు? 90% ఉన్నారండి. మీరు ఒక కొడుకే కదా! నేను అలా చూడలా. ఆ 10%లో మీరున్నారా? నేను అలా చూడలా. నా అక్కలకు నా ఇల్లే రాసిచ్చిందండి. ఇప్పుడు అమ్ముకుంటే సుమారు 60-70 లక్షలొస్తాయి. ఓహ్! నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఏమిచ్చినావు అంటే ఇల్లే రాసిచ్చినా ఏమైనా చేసుకోపోనులేని. హ్మ్. పెదవి ఇప్పలే ఎందుకిచ్చినావని. అదే నా కొడుకు ఈర్ష్య. అత్తలకిచ్చిన మాకేమి ఇస్తావు అని చెప్పి. ఏముంటది నువ్వు సంపాదించుకో. హ్మ్. నీకు ధైర్యం లేదా సంపాదించేది? దట్స్ ఇట్ చెప్పమ్మా. హ్మ్. అయితే నెక్స్ట్ ఇప్పుడు మూవీలో మీకు ఒక మంచి రోల్ ఇచ్చారు. అది మిస్ అయ్యారు. కాకపోతే నెక్స్ట్ ఇంకేదో ఆఫర్ ఉందని చెప్పేసి విన్నా. ఏంటి సార్ అది? అల్లు అర్జున్ గారితోని ఫిబ్రవరిలో ఉంది. హ్మ్. దానికి మొత్తం అంతా మిమ్మల్ని కంపల్సరీగా మీతో కమిట్మెంట్ అయిపోయిందా దానికి? సత్య గారే ఇప్పుడు చేస్తారు. ఓకే. ఓపిక ముఖ్యమమ్మా. హ్మ్. తొందర పడితే ముల్లై దిగుతది. హ్మ్. ఓపిక పడితే అమృతం దొరుకుద్ది. హ్మ్. సో, ఓపిక పట్టి కానీ అది కన్ఫర్మ్ ఆ రోల్ మీకు అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. కానియండి. మీ దయ వల్ల, దేవుని దయ వల్ల. ఒకటండి నేను దండం పెట్టి చెప్తున్నా అందరికీ. ఇంత క్రేజ్ నాకొస్తదని క్రేజీ నేనెన్నడూ ఊహించలా. ఓకే. మీరు చూడండి, ఒకవేళ భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడికొస్తే వట్టి చేతులతోని రాను. హ్మ్. మా కోసం ఏదో ఒకటి పట్టుకొనొస్తా. కంపల్సరీ. ఎందుకు తెలుసా అమ్మ? ఈ వీడియోలు, ఈ టీవీలు చేయబట్టి ఈ స్థాయికొచ్చిన నేను. అవును. అదైతే నేను చెప్తాను. ఎందుకంటే మిమ్మల్ని మీడియానే ఒక సెలబ్రిటీని చేసింది. కాదా? అలాంటప్పుడు నేను వట్టి చేతులతోనొస్తే ఒక పిచ్చోన్ని. అభిమానం అన్నది
చూయించాలా కానీ అనద్దు. కానీ అనిపోతున్నా ఇక్కడ నుండి. దేనికి తెలుసా? మాట అంటే ఒకటే ఉంటదమ్మ నాది. బోలేతో కడతాం. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా భరిస్తా. ఎంత దూరమైనా పోతా. नहीं बोले तो कुछ भी। నాకు మనసు ఇరిగిందనుకోవచ్చా అనుకుంటా.